హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ 5 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఆరోగ్యము, వ్యాధి. ఆరోగ్యం ప్రతివారు తరచుగా వాడే పదము ఆరోగ్యం. మంచి ద్రవ ప్రతిపాదన, గుడ్ హ్యూమర్ హైపోథసిస్ ప్రకారం శరీర స్థితిని, చిత్తాన్ని సమతుల్యతలో సంతోషపెట్టే స్థితిని ఆరోగ్యం అనేవారు. ప్రతివారు తరచుగా వాడే పదం ఏంటంటే ఆరోగ్యము. మంచి ద్రవ ప్రతిపాదన, గుడ్ హ్యూమర్ హైపోథసిస్ ప్రకారం శరీర స్థితిని, చిత్తాన్ని సమతుల్యతలో సంతోషపెట్టే స్థితిని ఆరోగ్యం అనేవారు. దీన్నే హిప్పోక్రాట్స్ శాస్త్రవేత్తలు మరియు భారతదేశ ఆయుర్వేద వైద్యులు కూడా ప్రతిపాదించారు. దీనినే హిప్పోక్రాట్స్ మొదటి గ్రీకు శాస్త్రవేత్తలు, భారతదేశ ఆయుర్వేద వైద్యులు కూడా ప్రతిపాదించారు మంచి ద్రవ ప్రతిపాదనని. ఈ సిద్ధాంతం ప్రకారం నలుపు పైత్యరసం గలవారు ఉద్రిక్త వ్యక్తిత్వాన్ని కలిగి జ్వరంతో బాధపడతారని ప్రతీతి. ఈ సిద్ధాంతం ప్రకారం నలుపు పైత్యరసం గలవారు ఉద్రిక్త వ్యక్తిత్వాన్ని కలిగి జ్వరంతో బాధపడతారని ప్రతీతి. ఇది ఒక శ్రేష్టమైన ఆలోచన వలన ఏర్పడిన భావన మాత్రమేనని మనం గ్రహించాలి. ప్రయోగాత్మకంగా విలియం హార్వే రక్త ప్రసరణను ఆవిష్కరించడం, నలుపు పైత్యరసం గలవారిలో థర్మామీటర్ సాయంతో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉందనే నిర్ధారణతో మంచి ద్రవ ప్రతిపాదన పూర్తిగా తప్పని తేలింది. ఆ తరువాత సంవత్సరాలలో మనస్సు, మన నాడీ వ్యవస్థ, వినాల గ్రంథి వ్యవస్థల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తుందని, దీని ఫలితంగా వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొనసాగిస్తుందని తెలిసింది. ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడమే. అంతేకాని వ్యాధులు లేకపోవడం, శారీరక దారుఢ్యం కలిగి ఉండడం మాత్రమే ఆరోగ్యం కాదని కూడా గ్రహించాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ప్రతిపాదన ఉంది, మంచి ద్రవ ప్రతిపాదన. ఈ మంచి ద్రవ ప్రతిపాదన ప్రకారం ఏంటి? శరీర స్థితిని, చిత్తాన్ని సమతుల్యతలో సంతోషపెట్టే స్థితిని ఆరోగ్యం అనేవారు. దీన్నే హిప్పోక్రటీస్ శాస్త్రవేత్తలు అంటే గ్రీకు శాస్త్రవేత్తలు, అదేవిధంగా భారతదేశ ఆయుర్వేద వైద్యులు కూడా ఈ మంచి ద్రవ ప్రతిపాదనని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి? నలుపు పైత్యరసం గలవారు ఉద్రిక్త వ్యక్తిత్వాన్ని, హాట్ పర్సనాలిటీని కలిగి జ్వరంతో బాధపడతారు. కానీ ఇది తప్పని తేలింది. తర్వాత మనస్సు, మన నాడీ వ్యవస్థ, వినాల గ్రంథి వ్యవస్థల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తుందని, దాని ఫలితంగా వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొనసాగిస్తుందని తెలిసింది. ఫస్ట్ ఏంటి? మనస్సు, మన నాడీ వ్యవస్థ, వినాల గ్రంథుల వ్యవస్థల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. మనస్సు, మన నాడీ వ్యవస్థ, వినాల గ్రంథి వ్యవస్థలు ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. దీని ఫలితంగా వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొనసాగిస్తుందని తేలింది. ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడమే. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడాన్ని ఆరోగ్యం అంటాం. పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడమే ఆరోగ్యం. అంతేకాని వ్యాధులు లేకపోవడం, శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండడం మాత్రమే ఆరోగ్యం కాదని కూడా గ్రహించాలి. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు జన్యురుగ్మతలు, సంక్రమణలు, జీవన విధానం అనేవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. జన్యురుగ్మతలు, జెనెటిక్ డిజార్డర్స్, పుట్టుకతోనే లోపాలు ఉండడం లేదా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లోపాలనే జన్యు రుగ్మతలు అంటారు. పుట్టుకతోనే లోపాలు ఉండడం లేదా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లోపాలను జన్యు రుగ్మతలు అంటారు. నెక్స్ట్ సంక్రమణలు, ఇన్ఫెక్షన్స్, జంతు పరాన్న జీవులు లేదా బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా శిలీంధ్రాల వలన కలిగే సంక్రమణలు ఇన్ఫెక్షన్స్ అంటామన్నమాట. మరొక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశము జీవన విధానం. తినే ఆహారము, నీరు, ఆహారం తినే సమయం, విశ్రాంతి సమయం, శారీరక వ్యాయామం, అంతేకాకుండా పొగ త్రాగడం, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ దురలవాట్లను మొదలైనవి. ఆరోగ్యమైన ప్రజలు సమర్థవంతంగా పనిచేస్తారు. దీనితో ఉత్పత్తి పెరిగి వాణిజ్యం వృద్ధి అవుతుంది. ఆరోగ్యము ప్రజల జీవన కాలాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలు, తల్లుల మరణాలను తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం,
ఆహారము, స్వీయ పరిశుభ్రత, క్రమమైన శారీరక శ్రమ ముఖ్యమైనవి. పూర్వం నుంచి శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాను ఆచరిస్తున్నారు. అందరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండడం, సంక్రమణ వ్యాధులకు వ్యాక్సినేషన్ చేయించుకోవడం, జీవ వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతులలో త్యజించడం, వాహక జీవుల నియంత్రణ, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం మొదలైనవి. జీవన విధానం అంటే ఏంటి? తినే ఆహారము, నీరు, ఆహారం తీసుకునే సమయం, విశ్రాంతి సమయం, అదేవిధంగా శారీరక వ్యాయామం, అంతేకాకుండా పొగ త్రాగడం, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ దురలవాట్లు మొదలైనవి. ఆరోగ్యమైన ప్రజలు సమర్థవంతంగా పనిచేస్తారు. దీనితో ఉత్పత్తి పెరిగి వాణిజ్యం వృద్ధి అవుతుంది. ఆరోగ్యం ప్రజల జీవన కాలాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలు, తల్లుల మరణాలను తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారము, స్వీయ పరిశుభ్రత, క్రమమైన శారీరక శ్రమ ముఖ్యమైనవి. పూర్వం నుంచి శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాను ఆచరిస్తున్నారు. అందరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండడం, సంక్రమణ వ్యాధులకు వ్యాక్సినేషన్ చేయించుకోవడం, జీవ వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో త్యజించడం, వాహక జీవుల నియంత్రణ, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం మొదలైనవి. నెక్స్ట్, వ్యాధి మామూలు ఆరోగ్య స్థితి నుంచి అసౌకర్యం లేదా అశక్తత స్థితి చేరడాన్నే వ్యాధి అంటారు. వ్యాధి అంటే ఏంటి? మామూలు ఆరోగ్య స్థితి నుంచి అసౌకర్యం లేదా అశక్తత స్థితి చేరడాన్నే వ్యాధి అంటారు. వ్యాధిని 2 రకాలుగా విభజించవచ్చు. అవి సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు. వ్యాధుల్ని 2 రకాలుగా విభజించవచ్చు: సంక్రమణ వ్యాధులు, అసంక్రమణ వ్యాధులు. సంక్రమణ వ్యాధులు చూసినట్లయితే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు. అమీబిక్ విరోచనాలు, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్, న్యూమోనియా, సాధారణ జలుబు, రింగ్ వర్మ్ మొదలైనవి సంక్రమణ వ్యాధులు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు. ఉదాహరణకి అమీబిక్ విరోచనాలు, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్, న్యూమోనియా, సాధారణ జలుబు, రింగ్ వార్మ్ మొదలైనవి. అసంక్రమణ వ్యాధులు ఒక వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు. జన్యు రుగ్మతలు, మూత్రపిండ వ్యాధులు, హృదయ సమస్యలు, విటమిన్ లోపాల వలన కలిగే వ్యాధులు అసంక్రమణ వ్యాధులు అన్నమాట. జన్యు రుగ్మతలు, మూత్రపిండ సమస్యలు, హృదయ సమస్యలు, విటమిన్ లోపాల వలన కలిగే వ్యాధులు, ఇటువంటివి అసంక్రమణ వ్యాధులు. ఒక వ్యక్తి నుంచి ఇతరులకి వ్యాపించని వ్యాధుల్ని అసంక్రమణ వ్యాధులు అంటారు. జన్యు రుగ్మతలు, మూత్రపిండ సమస్యలు, హృదయ సమస్యలు, విటమిన్ లోపాల వలన కలిగే వ్యాధులు, ఇవి అసంక్రమణ వ్యాధులకి ఉదాహరణ.